ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఊటీ ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి, బడ్జెట్ ఎంత అయిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో 2 or 3 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ నేచర్ ఛానల్. ఊటీ తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా నీలగిరి పర్వతాలపై ఉన్న పర్యాటక కేంద్రంగా ఉంది. ఊటీకి మరో పేరు ఉదగమండలం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2200 మీటర్ ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుంది. అందువలన సమ్మర్లో ఈ ప్రదేశాన్ని చూడడానికి పర్యాటకులు చాలా ఆసక్తి చూపిస్తారు. ఊటీ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ లేవు. ఊటీ చేరుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది కోయంబత్తూర్ అండ్ ఇంకొకటి మైసూర్. కోయంబత్తూర్ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అండ్ బస్సెస్ ఉన్నాయి. అలాగే కోయంబత్తూర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కావున ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. కోయంబత్తూర్ నుంచి ఊటీ 85 కిలోమీటర్స్లో ఉంది. కోయంబత్తూర్ నుంచి ఊటీ చేరుకోవాలనుకుంటే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ దగ్గరలో కార్ రెంటల్స్ ఉన్నాయి, అలాగే బైక్ రెంటల్స్ కూడా ఉన్నాయి. బస్ కూడా ఉంటుంది. బస్ అయితే మహిళలకి ఫ్రీ టికెట్. అలాగే మీరు క్యాబ్స్లో కూడా వెళ్ళొచ్చు. మీరు ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే కోయంబత్తూర్ నుంచి మెట్టుపాలెం 34 కిలోమీటర్స్లో ఉంది. మెట్టుపాలెం చేరుకొని అక్కడ నుంచి ఊటీకి టాయ్ ట్రైన్ ఉంటుంది. టాయ్ ట్రైన్లో కూడా మీరు వెళ్ళొచ్చు. రెండవ మార్గం మైసూర్. మైసూర్కి డైరెక్ట్ ట్రైన్స్ అండ్ బస్సెస్ ఉన్నాయి. మైసూర్ నుంచి ఊటీ 126 కిలోమీటర్స్ ఉన్నాయి. ఊటీ వెళ్ళడానికి కార్స్ అండ్ బస్సెస్లోనే వెళ్ళాలి. డైరెక్ట్ ట్రైన్ మార్గం లేదు. అలాగే ఫారెస్ట్ ఏరియా అవ్వడం వల్ల బైక్ రెంటల్స్ కూడా పోలీస్ వాళ్ళు అలో చేయరు. చూస్తున్నారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో? చాలా వెహికల్స్ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది అని గవర్నమెంట్ వాళ్ళు May 7 నుంచి June 30 వరకు ఈ పాస్ తీసుకోవాలని రూల్ పెట్టారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి మీరు విత్ ఇన్ ఇండియానా అవుట్ సైడ్ ఇండియానా సెలెక్ట్ చేసి ఫోన్ నెంబర్ విత్ ఓటీపీతో లాగిన్ అయ్యి మీరు నిల్గరిస్ వెళ్తున్నారా, కొడైకెనాల్ వెళ్తున్నారా సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్, ఎన్ని డేస్ ఉంటున్నారని ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే ఈ పాస్ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోవడమే. Day 1లో రోజ్ గార్డెన్, గవర్నమెంట్ మ్యూజియం, కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్, థ్రెడ్ గార్డెన్, బర్డ్ హౌస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. Day 1 ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి రోజ్ గార్డెన్ రీచ్ అవ్వండి. రోజ్ గార్డెన్ ఊటీ బస్ స్టాండ్ దగ్గర నుంచి 2.1 కిలోమీటర్స్లో ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 వరకు. టికెట్ ప్రైజెస్ వచ్చేసరికి అడల్ట్స్కి 40 రూపీస్, చిల్డ్రన్స్కి 20 రూపీస్, ఫోటోషూట్కి 1000 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ వీడియోలో ఓన్లీ లొకేషన్ పేరు, టైమింగ్స్, టికెట్ ప్రైజెస్ అలాగే డిస్టెన్స్ గురించి చెప్తాను. ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. అప్పుడే మీకు ఈ ప్లేసెస్ గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. రోజ్ గార్డెన్ విజిట్ చేశాక అక్కడ నుంచి గవర్నమెంట్ మ్యూజియం దగ్గరికి రండి. రోజ్ గార్డెన్ నుంచి గవర్నమెంట్ మ్యూజియం 1.9 కిలోమీటర్స్లో ఉంది. ఈ గవర్నమెంట్ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ ఏమీ లేదు. టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. గవర్నమెంట్ మ్యూజియం విజిట్ చేశాక కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ దగ్గరికి రండి. ఈ గార్డెన్ గవర్నమెంట్ మ్యూజియం దగ్గర నుంచి 5.9 కిలోమీటర్స్లో ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అడల్ట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి 15 రూపీస్, కెమెరాకి 50 రూపీస్, వీడియో కెమెరాకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ విజిట్ చేశాక అక్కడ నుంచి థ్రెడ్ గార్డెన్ దగ్గరికి రండి.
కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ నుంచి థ్రెడ్ గార్డెన్ 1.9 కిలోమీటర్స్లో ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అడల్ట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి 15 రూపీస్, స్టిల్ కెమెరాకి 50 రూపీస్, వీడియో కెమెరాకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. థ్రెడ్ గార్డెన్ ఆపోజిటే ఊటీ బోట్ హౌస్ ఉంటుంది. థ్రెడ్ గార్డెన్ చూసేసిన తర్వాత ఊటీ బోట్ హౌస్ దగ్గరికి రండి. బోట్ హౌస్ టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇక్కడ పెడల్ బోట్, రో బోట్, మోటార్ బోట్స్ అని డిఫరెంట్ టైప్స్ బోట్స్ ఉంటాయి. బోట్ హౌస్లో యాక్టివిటీస్ చేసిన తర్వాత మీ డే 1 టూర్ అనేది కంప్లీట్ అయ్యింది. డే 2లో పైన్ ఫారెస్ట్, సనీనుల లేక్, ట్రీ పార్క్, 9th మైల్ షూటింగ్ పాయింట్, పైకరా వాటర్ ఫాల్స్, పైకరా బోట్ హౌస్, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి పైన్ ఫారెస్ట్కి స్టార్ట్ అవ్వండి. ఊటీ బస్టాండ్ దగ్గర నుంచి పైన్ ఫారెస్ట్ 9.7 కిలోమీటర్స్లో ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అబౌట్ 10 years ఉన్న పర్ పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటున్నారు. స్టిల్ కెమెరాకి 30 రూపీస్, వీడియో కెమెరాకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ పైన్ ఫారెస్ట్లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. హార్స్తో ఫోటో దిగితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. రైడ్ చేయాలనుకుంటే 200 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే సనీనుల లేక్. వర్షాకాలంలో అయితే ఇక్కడ వాటర్ చాలా ఎక్కువ ఉంటాయి. పైన్ ఫారెస్ట్ 1 కిలోమీటర్స్లో కామ్రాజ్ సాగర్ డ్యామ్ ఉంది. ప్రజెంట్ అయితే రిపేర్ వర్క్స్లో ఉంది. పైన్ ఫారెస్ట్ విజిట్ చేశాక ట్రీ పార్క్ దగ్గరికి వెళ్ళండి. ఈ ట్రీ పార్క్ పైన్ ఫారెస్ట్ దగ్గర నుంచి 4.6 కిలోమీటర్స్లో ఉంది. ఈ ట్రీ పార్క్కి ఎంట్రీ టికెట్ ఏం లేదు. పైన్ ఫారెస్ట్ ఎలా అయితే ఉంటుందో ఈ ట్రీ పార్క్ కూడా అలానే ఉంటుంది. ట్రీ పార్క్ కొంచెం ముందుకు వెళ్ళాక 6th మైల్ షూటింగ్ పాయింట్ ఉంటుంది. ఈ షూటింగ్ పాయింట్లో కూడా చాలా మూవీస్ షూట్ చేశారు. ట్రీ పార్క్ అండ్ 6th మైల్ షూటింగ్ పాయింట్ విజిట్ చేశాక అక్కడ నుంచి 9th మైల్ షూటింగ్ పాయింట్ దగ్గరికి రండి. ట్రీ పార్క్ దగ్గర నుంచి 9th మైల్ షూటింగ్ పాయింట్ 2.0 కిలోమీటర్స్లో ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:45 వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అడల్ట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్, స్మాల్ కెమెరాకి 100 రూపీస్, బిగ్ కెమెరాకి 1000 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ లొకేషన్లో కూడా చాలా మూవీ షూటింగ్ జరిగాయి. నైన్త్ మైల్ షూటింగ్ పాయింట్ విజిట్ చేశాక అక్కడ నుంచి పైకరా వాటర్ ఫాల్స్ దగ్గరికి రండి. 9th మైల్ షూటింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకరా వాటర్ ఫాల్ 6.9 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి పైకరా వాటర్ ఫాల్స్కి 300 మీటర్స్ నడవాలి. నడవలేని వాళ్ళు ఉంటే ఇక్కడ బ్యాటరీ కార్డ్స్ ఉంటాయి. పైకరా వాటర్ ఫాల్ టైమింగ్స్ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అడల్ట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్, స్టిల్ కెమెరాకి 50 రూపీస్, వీడియో క్యామ్కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. పైకరా వాటర్ ఫాల్స్ విజిట్ చేశాక అక్కడి నుంచి పైకరా బోట్ హౌస్ దగ్గరికి రండి. ఈ పైకరా బోట్ హౌస్ పైకరా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి 2.5 కిలోమీటర్స్లో ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది.
టికెట్ ప్రైజెస్ 2 or 3 పర్సన్స్కి స్పీడ్ బోట్ 10 minutes 1150 ఛార్జ్ చేస్తున్నారు. 8 పర్సన్స్కి మోటార్ బోట్ 20 minutes 1150 ఛార్జ్ చేస్తున్నారు. అంటే పర్సన్కి 130 రూపీస్. 10 పర్సన్స్కి మోటార్ బోట్ 20 minutes 1350 ఛార్జ్ చేస్తున్నారు. అంటే పర్సన్స్కి 120 రూపీస్ తీసుకుంటున్నారు. పైకరా బోర్డ్ హౌస్లో యాక్టివిటీస్ చేసిన తర్వాత మీరు రిటర్న్ ఊటీ బస్టాండ్ దగ్గరికి వచ్చేసేయండి. ఊటీ బస్టాండ్ దగ్గర నుంచి బొటానికల్ గార్డెన్ 2.8 kilometers ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ చిల్డ్రన్స్కి 30 రూపీస్, అడల్ట్స్కి 50 రూపీస్, కెమెరాకి 1000 రూపీస్ తీసుకుంటున్నారు. ఊటీలో ఏ షాప్లో కూడా 1 లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దొరకవు. 5 లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే 1 లీటర్ గ్లాస్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, కానీ అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ ఏటీఎం మిషన్స్ ఎలా ఉంటాయో అక్కడ వాటర్ ఏటీఎం మిషన్స్ ఉంటాయి. 2 రూపీస్ కాయిన్స్ వేస్తే 1 గ్లాస్ వాటర్ వస్తుంది. లేదనుకుంటే ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేయండి. గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్తో డే 2 కంప్లీట్ అయ్యింది. డే 3లో డొడబెట్ట పీక్, టీ గార్డెన్, టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ, టాయ్ ట్రైన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. డే 3 ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి డొడబెట్ట పీక్కి స్టార్ట్ అవ్వండి. ఊటీ బస్టాండ్ దగ్గర నుంచి డొడబెట్ట పీక్ 8.3 kilometersలో ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. టికెట్ ప్రైజెస్ అడల్ట్స్కి 30 రూపీస్, చిల్డ్రన్స్కి 15 రూపీస్, వీడియోకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. దొడబెట్ట పీక్ విజిట్ చేశాక అక్కడ నుంచి టీ గార్డెన్ దగ్గరికి రండి. దొడబెట్ట పీక్ నుంచి టీ గార్డెన్ 3.4 kilometersలో ఉంది. దొడబెట్ట పీక్ విజిట్ చేశాక అక్కడ నుంచి టీ గార్డెన్ దగ్గరికి రండి. దొడబెట్ట పీక్ నుంచి టీ గార్డెన్ 3.4 kilometersలో ఉంది. టైమింగ్స్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ ప్రైస్ 20 minutesకి 15 రూపీస్ తీసుకుంటున్నారు. మీరు ఎక్స్ట్రా టైం కావాలి అనుకుంటే ఎక్స్ట్రా మనీ పే చేయాలి. టీ గార్డెన్ పక్కనే టీ అండ్ కాఫీ ఫ్యాక్టరీ ఉంది. టీ గార్డెన్ విజిట్ చేశాక మీరు టీ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసేయండి. టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేశాక అక్కడ నుంచి ఊటీ టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్ళాము. టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి టాయ్ ట్రైన్ 5.2 kilometersలో ఉంది. ట్రైన్ టికెట్స్ ప్రెజెంట్ ఆన్లైన్లో అవైలబుల్గా లేవు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే 2 or 3 months బ్యాకే బుక్ చేసుకోవాలి. లేదు మీకు టికెట్స్ అప్పటికప్పుడు కావాలి అనుకుంటే మీరు టాయ్ ట్రైన్ ఎక్కి 2 hours ముందే ఊటీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకోండి. ఇంతటితో ఊటీ ట్రిప్ 2 nights 3 days కంప్లీట్ అయ్యింది. మీకు ఇంకొన్ని డేస్ ఉంటే కనుక ముకుర్తి నేషనల్ పార్క్, ముదుమలై టైగర్ రిజర్వ్, ఎంబ్రాయిడ్ లేక్, అవలాంచే లేక్, టైగర్ హిల్ ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేశాక చివరిలో అంటే మీరు ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ టాయ్ ట్రైన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఊటీ ట్రిప్ కంప్లీట్ అయ్యాక మీరు కూనూరు కూడా కవర్ చేయాలి అనుకుంటే ఊటీ నుంచి కూనూరు వరకు టాయ్ ట్రైన్లో రండి. మీరు బడ్జెట్లో ఊటీని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే సీజనల్ టైమింగ్ కన్నా అన్సీజనల్ టైమింగ్లో రండి. బడ్జెట్ సింపుల్గా 8Kలో అయిపోయింది.
లేదు మీరు సమ్మర్ సీజన్లో కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే నార్మల్ సీజన్ కన్నా సమ్మర్ సీజన్లో డబుల్ ప్రైజెస్ అవుతాయి. అలాగే సమ్మర్లో కనుక మీరు ఊటీ ప్లాన్ చేస్తే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కనుక చూడలేరు. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ మీరు బైక్ మీద వెళ్తేనే చూడగలరు. కారులో అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల చాలా తక్కువ ప్లేసెస్ని చూస్తారు. అన్ సీజన్లో అయితే బడ్జెట్లో వెళ్ళొచ్చు, అలాగే అన్ని ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. నెక్స్ట్ కూనూరు వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.